తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపుర గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయమై గ్రామ పెద్దలు, నాయకులు, యువత, గ్రామ పంచాయతీ సహకారంతో కాకినాడ ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లమిల్లి బుచ్చిరెడ్డి పర్యవేక్షణలో బలభద్రపురం దేవి సెంటర్ మిల్లు సోమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత క్యాన్సర్ మెడికల్ క్యాంపు కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించడం జరిగింది. అశోక్ ఆధ్వర్యంలో బలభద్రపురం ప్రజలు, పెద్దలు, నాయకులు, పంచాయతీ వారు, దాతల సహకారంతో ఈ క్యాంపు నందు డాక్టర్స్ రోగులను పరీక్షించి క్యాన్సర్ కు సంబంధించిన అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి మందులు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సదావకాశాన్ని బలభద్రపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సక్సెస్ అవ్వ తర్వాత హాస్పిటల్ మీరు చూపించారా? మీరు బలభద్రపురం గ్రామంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సారథ్యంలో బలభద్రపురం గ్రామంలో నెలకొన్నటువంటి సమస్య క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల గత 2-3 సంవత్సరాలుగా అనేక మంది మరణించడం జరిగింది. ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామంలో అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెలికి తీసేటందుకు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచేదంటే గ్రామంలో చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇది బయటికి చెప్పుకోనా కూడా సిగ్గేసి చాలా మంది రావట్లేదు. మరి ఎవరు కూడా ఈ వ్యాధిని దాచుకోకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మీ జీవితం ఇంకా ముందుకి సాగించవచ్చు. ఎంచేదంటే క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి మందులు, అధునాతనమైనటువంటి పరికరాలు కూడా, వాటికి వైద్య సౌకర్యాలు అన్ని కూడా వచ్చినాయి. కానీ బలభద్రపురం గ్రామానికి ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రతి ఈదికి వెళ్ళినా సరే 1-2-3 మంది. ఈరోజు కాకినాడ నుంచి ట్రినిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కోసం బలభద్రపురం రవీంద్ర భారతి స్కూల్లో పెట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చామండి. ఈ మెయిన్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్మల్ పాపులేషన్లో క్యాన్సర్ యొక్క అవగాహన పెంచడానికి, అపోహలు తొలగించి వాళ్ళలో ఉండే జనరల్ భయాలు పోగొట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ క్యాంప్లో మనం ఫీమేల్స్కి ఉన్న మేజర్గా ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ ఒకటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి వచ్చే సిమ్టమ్స్, ఎలాంటి వాటితో ఎర్లీ స్టేజ్లో మనం ఆ క్యాన్సర్ని గుర్తించి నివారించవచ్చో. ఈ 2 క్యాన్సర్లు అవాయిడబుల్ క్యాన్సర్స్ అండి. మనం త్వరగా చూసుకుంటే ప్రాణం మీదకి రాకుండా చూసుకోవచ్చు. ఆ క్యాన్సర్లన్నీ అంటే క్యాన్సర్ వస్తే కంపల్సరీ చనిపోతారు అనేది చాలా తప్పండి. ప్రతి క్యాన్సర్కి ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి. కానీ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే చిన్న గడ్డ వచ్చినా, రక్తస్రావం జరుగుతున్న కంపల్సరీ నిపుణుల పర్యవేక్షణలో దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని గుర్తించవచ్చు. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. దయచేసి డాక్టర్లను కలవండి, మీకున్న ఇబ్బందులు చెప్పండి, త్వరగా డయాగ్నోస్ చేయించుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఫోన్లో కూడా డాక్టర్లు అవైలబుల్ ఉంటున్నారు. ఇప్పుడు గూగుల్లో కొడితే మనకున్న సిమ్టమ్స్ అన్ని తెలుస్తాయి. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని ఏ గడ్డని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే. డాక్టర్ అజయ్ అండి. నేను ట్రినిటీ హాస్పిటల్స్ కాకినాడ నుంచి వచ్చాము. మగవాళ్ళలో 40 ఏళ్ల తర్వాత నుంచి మనకి ప్రాస్టేట్ గ్రంథి కొంచెం పెరగడం జరుగుతూ ఉంటుందండి. చాలా వరకు వాటిల్లో అది క్యాన్సర్ కాదు. బట్ కొంతమందిలో అది పెరిగి దానిలో మార్పు వచ్చి దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అని అంటాం మనం. అది ముందే పసిగడితే మనం ఈజీగా దాన్ని ట్రీట్ కూడా చేసుకోవచ్చు అండి. అవసరమైతే ఆపరేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రేడియేషన్ ట్రీట్మెంట్ పెట్టుకొని దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత మనం మన లైఫ్ ని చాలా ముందు నడిపించవచ్చు అండి. ప్రాస్టేట్ అనేది చాలా మంది మగవాళ్ళు ఈ మధ్య చూస్తున్నాము. అందుకని రెగ్యులర్ గా 40 years దాటిన వాళ్ళు PSA అనే ఒక పరీక్ష ఉంటుందండి. అది మేము ఇక్కడ క్యాంపులో ఫ్రీగా చేపిస్తాము. అది కూడా అందరూ రెగ్యులర్ గా 40 years తర్వాత చేయించుకుంటా ఉంటే మనకి ఆ PSA లెవెల్ పెరుగుతుంది. అంటే మనకి ఇబ్బంది ఏదో ఉంది అని తెలుస్తుంది. దాని తర్వాత అది
నార్మల్ గా పెరిగిందా లేకపోతే క్యాన్సర్ వల్ల పెరిగిందా అనేది మనకు ఒక నిర్ధారణ వస్తుంది. మనం దాని నివారణ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బలభద్రపురం పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం ప్రజలందరికీ కూడా మనం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాలంలో చూసుకుంటే ఈ రోజు బలభద్రపురం గ్రామంలో చాలా మంది మన క్యాన్సర్ బాధలు పడి చాలా మరణించడం జరుగుతుంది. ఈ విషయంపై మన గ్రామ పంచాయతీ, బలభద్రపురం గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకుల సహకారంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం అలా యువత సహకారంతో పూర్తిగా మనం ఇక్కడ రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ రోజు ఈ క్యాన్సర్ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహకారం అయితే అందించారు. అలాగే దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు క్యాన్సర్ ఉందని మొహమాట పడకుండా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా సరే మా ఈ బలభద్రపురం ఆరోగ్య కమిటీ మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూర్తిగా వైద్య సదుపాయాలు ఏ విధంగా జరుగుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే విషయం కూడా మేము బలభద్రపురం గ్రామం నుండి మీకు పూర్తి సహకారం అయితే అందిస్తాము. అలాగే ఎవరు కూడా మొహమాట పడకూడదు. ఇది మనకు ఉంది, ఈ వైద్యం అనేది మనకు ఉంది డాక్టర్ దగ్గర, అలాగే మనం తినే ఆహారం దగ్గర ఎప్పుడు కూడా మనం మొహమాట పడకుండా వాళ్ళు చెప్తే ఆ విషయం పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యం చేసే అవకాశం ఉంది. ఈ రోజు కాకినాడ సంబంధించిన ట్రైనిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులకి ఈ రోజు మన నలమిల్లి బుచ్చిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చాలా ఎంత విజయవంతంగా కొనసాగించడానికి అందరూ సహకరించారు. ప్రజలు, దూర ప్రాంతాలు వచ్చారు, అందరూ కూడా సహకరించారు. అలాగే గ్రామ పంచాయతీ వారు, ఊర్లో ఉన్న నలమిల్లి సుబ్బారెడ్డి గారు కూడా, అలాగే ప్రెసిడెంట్ గారు మొత్తం సహకరించి కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ ని వినియోగించుకుని ఈ ఆరోగ్య పరిరక్షణకే పూర్తి సహకారంతో మీరు వచ్చే ఆరోగ్యాన్ని కూడా అందరూ టెస్టులు చేయించుకుని ఉచిత మందులు స్వీకరించవలసిందిగా